ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. దేవుడు నీవు చేయుచున్న ప్రార్థనను ఆలకించుచున్నాడని నీకు తెలుసా? ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న ఒక బలమైన సందేహం ఏంటంటే, దేవుడు నేను చేస్తున్న ప్రార్థనను ఆలకిస్తున్నాడా అని. నిజమే, ప్రస్తుత దినాల్లో మనిషి తాను వెలుచున్న అనేక పరిస్థితులను బట్టి భయము చెంది, దిగులుతో, చింతతో ఈ పరిస్థితుల నుండి ఎలా అయినా బయటికి రావాలని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. అయితే అనేక దినముల నుండి, అనేక సంవత్సరముల నుండి, నెలల నుండి ప్రార్థన చేస్తున్నప్పటికీ దేవుని దగ్గర నుండి అయితే సరైన జవాబును పొందుకోలేని స్థితిలో ఉన్నాడు. ఇలాంటి సందర్భాల్లో మనిషికి కలిగే మొట్టమొదటి ఆలోచన ఏంటంటే, నేను చేస్తున్న ప్రార్థనను దేవుడు ఆలకిస్తున్నాడా? ఒకవేళ ఆలకిస్తే మరి జవాబు ఎందుకు ఇవ్వడం లేదు? లేదా నేను చేస్తున్న ప్రార్థన దేవుని చిత్తం కాదేమో? లేదా నేను చేస్తున్న ఈ ప్రార్థనకి దేవునికి ఇష్టం లేదేమో? ఇలా అనేక సందేహాలతో మనిషి తలకిందులవుతూ, మరొక విచిత్రమైన విషయం ఏంటంటే, ప్రార్థన చేయుచున్న సమయంలో కూడా ఇదే విషయం గురించి ఆలోచిస్తూ, ప్రార్థనా సమయంలో అనాలోచితంగా ప్రార్థన చేస్తూ తనకు సరైన జవాబును పొందుకోలేక మనిషి ఎంతగానో కుమిలిపోతున్నాడు. సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తున్నాడు. అయితే అదేంటి మరి ఆలకిస్తున్నాడని అంటే మరి జవాబుని ఇవ్వాలి కదా. జవాబుని ఎందుకు రావటం లేదని మరలా నీకు మరొక సందేహం రావచ్చు. కానీ ఇక్కడ నేను మీతో పంచుకోవాలనుకుంటున్న విషయం ఏంటంటే, దేవుడు మన నోటి నుండి వచ్చే ప్రతి మాటను, అది మంచిదైనా చెడ్డదైనా, ప్రతి మాటను కూడా దేవుడు చూస్తూనే ఉంటాడు. అలాగే ఉన్న పరిస్థితులను బట్టి నీ హృదయంలోండి వస్తున్న ఆ బాధాపూర్వకమైన మాటలను కూడా దేవుడు ఆలకిస్తున్నాడు. ఆలకించిన దేవుడు తన జవాబును నీకు పంపించాలని, తన జవాబు ద్వారా నేను తృప్తిపరచాలని, ఆ సమాధానమును నువ్వు అనుభవించాలని దేవుడు ఎంతో ఆశిస్తున్నాడు. ఒక నిమిషం ఆలోచించి చూడండి, దేవునుడు కంటి నుండి కాడుగా. దేవునితో నువ్వు ప్రార్థనలో చెప్తున్న విషయాన్ని ఏ విధంగా వ్యక్తీకరిస్తున్నావు? ఒకసారి నీ ప్రార్థనా గడియలను గుర్తు చేసుకో. నీవు మోకరించావు ప్రార్థించడానికి. మొదట స్తుతులు చెల్లించావు, తర్వాత కొన్ని పాటలు పాడావు, తర్వాత నీ హృదయంలో ఉన్న విషయాలను దేవునితో చెప్పుకోవడం ప్రారంభించు. అయితే ఏ విధంగా దేవునికి నువ్వు వ్యక్తపరుస్తున్నావు? నీ మాటలు ఏ విధంగా ఉన్నాయి? దేవుడు వాటిని ఆలకిస్తున్నాడు, వాటిని తప్పనిసరిగా నెరవేరుస్తాడు అనే నమ్మకము, విశ్వాసంతో ఉన్నాయా? లేదా నేను చెప్పడమైతే చెప్తాను, జరిగేదేదో జరుగుతుంది, ఏదైనా జరగనివ్వండి, ఇంక నేను మాత్రం ఏం చేయగలననే ఆలోచనతో ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ఇలా ప్రార్థన చేస్తున్నట్టయితే నేను నీకు చెప్తున్న ఒక మంచి సలహా ఏంటంటే, నువ్వు ఆ విధంగా ప్రార్థన చేయడం వల్ల ఏ విధమైన ఉపయోగము లేదు. నువ్వు మోకరించిన తర్వాత పూర్తిగా దేవుడిని నీ కన్నుల ముందుకు ప్రత్యక్షపరచుకొని, ప్రభువా, నా పరిస్థితిని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు స్తోత్రం తండ్రి. మీరు నేను వెళ్ళుచున్న మార్గం అంతటినీ మీరు చూచున్నారు ప్రభువా. నేను ఈ స్థితిలో ఉండడం మీకు ఇష్టం లేదని నేను గ్రహించుచున్నాను తండ్రి. మీరు తప్పనిసరిగా నన్ను ఈ పరిస్థితుల్లో నుండి బయటికి తీసుకుని వస్తారని నేను నమ్ముచున్నాను ప్రభువా అని దేవునితో మీరు చెప్పండి. ఒక విషయం ఏంటంటే, దేవుడు కూడా మిమ్మల్ని ఆ పరిస్థితిలో ఉంచాలని ఎంతమాత్రం ఇష్టపడటం లేదు. దేవుడు కూడా ఏం ఆలోచిస్తున్నాడంటే, తను ఎప్పుడు నన్ను పరిపూర్ణంగా విశ్వసిస్తాడో అప్పుడు వెంటనే నిన్ను ఆ స్థితిలో నుండి బయటికి తీసుకురావాలని దేవుడు ఆశిస్తున్నాడు. అనేక సందర్భాల్లో ప్రార్థనకు జవాబు లేకపోవడానికి ముఖ్యమైన కారణం మనలో ఉన్న అపనమ్మకం. ప్రభు కూడా మనకు అనేక మార్లు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఈ విషయమే పదే పదే మనకి తన సేవకుల ద్వారా, మనం చదువుతున్న వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. ఈరోజు కూడా దేవుడు నీతోనూ నాతోనూ చెప్తున్న విషయం ఏంటంటే, నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయి.
విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని దేవుని వాక్యంలో ఉంది. నువ్వు ప్రార్థన చేయుచున్నావు సరే, కానీ ప్రార్థించుచున్న నీవు అది దేవుడు చేయగలడని నమ్ముతున్నావా? ప్రార్థన చేయుచున్నావు, అనేక గంటలు, అనేక నిమిషాలు కన్నీళ్లతో ప్రార్థన చేయుచున్నావు. అయితే నీ ప్రార్థన వృధాగా పోదు మిత్రమా. దేవుడు నీవు చేయుచున్న ప్రతి ప్రార్థనను ఆలకించి తన ఎద్ద దాచుకొని ఉన్నాడంట. ఎంత విలువైన వాడివి, ఎంత విలువైన దానివి. నీ మాటలను దేవుడు దాచుకొని ఉన్నాడంట. వాటిని తప్పక నెరవేరుస్తానని, వాటిని తప్పకుండా నీ ఎడలు జరిగిస్తానని దేవుడు మాట్లాడుచున్నాడని నీవు గ్రహించదవా? ఒక విషయం ఆలోచించు. నీవు ప్రతిదినం నీ స్నేహితులతోనూ, నీ బంధువులతోనూ, లేదా నీ ఇరుగు పొరుగు వారితోనూ, లేదా నీ ఉద్యోగంలో ఉన్న నీ తోటి సహ ఉద్యోగులతోనే మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా సరే నేను నీకు ఒక 10,000 సహాయం చేస్తానని చెప్తే నువ్వు నమ్మి, లేదు రేపు ఆయన నాకు 10,000 ఇస్తాడని నువ్వు ఎంత నమ్మకంగా ఉంటున్నావు? ఒక మనిషి చేసిన వాగ్దానాన్ని నువ్వు ఎంత గుడ్డిగా నమ్ముచున్నావే. అదే దేవుడు నీ జీవితంలో నీకు ఇచ్చిన వాగ్దానాన్ని అంతగా ఎందుకు విశ్వసించలేకపోతున్నావు? ఈ సంవత్సరం దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని చేతిలో పట్టుకొని, ప్రభువా, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చండి, నన్ను పరిపూర్ణంగా ఈ పరిస్థితుల్లోని బయటికి తీసుకురండి అని నీవు ప్రార్థించినట్లయితే దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు మిత్రమా. దేవుడు ఎప్పుడు జవాబు ఇవ్వని ప్రార్థనలను ఎక్కడా కూడా మనం చూసి ఉన్నాం బైబిల్లో. ఎందుకంటే ప్రార్థన చేస్తున్న ప్రతి వాని హృదయమును దేవుడు చూస్తున్నాడు. ప్రతి వానికి తన అక్కరను తీర్చుటకు దేవుడు దిగి వస్తున్నాడు. ఐగుప్తులో ఇశ్రాయేలీయులు 400 సంవత్సరములు ఎంతో శ్రమను అనుభవించారు. దేవుడు వారిని విడిచిపెట్టకన్నా వాళ్ళ నిట్టూర్పులు వినడానికి ఆకాశంలో లేడు, కానీ ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజల యొద్దకు దిగివచ్చి ఉన్నాడని వాక్యంలో ఉంది. ఈరోజు నీ దగ్గరికి కూడా దేవుడు దిగి వస్తున్నాడు. తన యొక్క అమూల్యమైన వాక్కు చేత, తన యొక్క ఆదరణ ప్రేమ చేత నిన్ను కలుసుకోవాలనుకుంటున్నాడు. ఇప్పటికే నువ్వెంతో ప్రార్థన చేసి అనేకమైన సందేహాలతో ఉన్నట్లయితే వాటన్నిటినీ విడిచిపెట్టి ఈరోజు ప్రభు తట్టు చూడు. దేవా, నీవు నా ప్రార్థన ఆలకించి ఉన్నావు. ఈ సమస్తమైన కీడులను నాకు దూరపరచెదవు. నీవు నన్ను ప్రేమించుచున్నావు గనుక నన్ను ఎన్నడూ విడిచిపెట్టవని దేవుని యందు విశ్వాసం ఉంచు. నువ్వు విశ్వసించిన యెడల దేవుని యొక్క మహిమను చూచెదవని దేవుని వాక్యం ఉంది. కావున నువ్వు విశ్వాసం ఉంచి దేవుని తట్టు తిరిగిన యెడల దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని నేడే చేయబోతున్నాడు. విశ్వసించిన నీవు ఒక్క నిమిషం మోకరించి, ప్రభువా, ఈరోజు నీవు నాతో చెప్పినట్లు నేను ఇంతవరకు చేసిన ప్రతి ప్రార్థనను నీవు ఆలకించావు తండ్రి, నాకు త్వరలోనే జవాబు ఇస్తావని మరొకసారి ప్రార్థించదవా?